వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబరు నెల ఆశ్వయుజ మాసము కార్తీక మాసంలో కొన్ని రోజులు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ధనుస్సు రాశి వారు అనే అంశములను ఇప్పుడు పరిశీలన చేద్దాము. ధనుస్సు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం ఎలా ఉంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక చూస్తే, ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే అక్టోబర్ 18వ వరకు ధనుస్సుకు బృహస్పతి 7వ స్థానంలో శుభ ఫలితములను ఇస్తున్నాడు. మరల అక్టోబర్ 19 నుంచి 8వ స్థానంలోకి మారుతున్నాడు. సప్తమంలో ఉన్న గురువు కంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు కొంత కష్టపెడతాడు. కాబట్టి కొంత అక్టోబర్ నెల చివరి వారం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. శనైశ్చరుడు అర్ధాష్టమ శనిదోషం 4వ స్థానంలో సంచారం చెప్పవలసిన పని లేదు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తృతీయ స్థానంలో రాహువు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. రాహువు ధనుస్సుకు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కొంత పర్వాలేదు. కేతువు యొక్క సంచారము అంటే దాదాపుగా ధనుస్సు రాశి వారికి ఈ మాసమంతా కూడా దాదాపుగా ధనుస్సు రాశి వారికి రవి కుజ బుధ గురు రాహువులు ఈ మాసంలో మంచి ఫలితములు అధికంగా కలగబోతూ ఉన్నాయి. అక్టోబర్ నెలలో దాదాపుగా ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో ఎప్పుడు కూడా ఇబ్బందులు పడకండి. ప్రతిభకు తగిన గుర్తింపు మీకు తప్పకుండా లభించి తీరుతుంది. శుక్రుడు అర్ధశుభుడు కాబట్టి మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ మాసంలో డబ్బుకు కష్టం ఉండదు. ఆర్థిక బలము, ఆరోగ్య బలము, బుద్ధి బలము, బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల అక్టోబర్ నెల మీకు హ్యాపీయెస్ట్ మంత్. చాలా సంతోషంగా ఉంటారు. మహిళలు, విద్యార్థులు, కిరాణా వ్యాపారులు ఇటువంటి వారు కొంత భయాందోళనలు చెందినప్పటికీ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి తిరుగులేదు ఈ మాసము. ముఖ్యంగా ఒకటేంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడతారు. శస్త్రచికిత్సలు అవయ్యే అవకాశం ఉన్నాయి. ఆపరేషన్స్ ఈ విషయంలో మీకు జాగ్రత్తగా ఉండండి. అక్టోబరు 14, 15, 16 మీకు పెద్ద గొప్ప సమయం కాదు. రాసిపెట్టుకోండి. అక్టోబర్ నెల 14, అక్టోబర్ నెల 15, అక్టోబర్ నెల 16వ తేదీ. ఉద్యోగ వ్యాపారముల యందు ప్రోత్సాహం అనేటువంటిది తగ్గిపోతుంది. నిరుద్యోగులైనటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రయత్నము చేస్తేనే వారికి కొంత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అంటే బద్ధకం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి వెన్నింటి ఉంటుంది. బద్ధకాన్ని విడిచిపెడితే ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్నపాటి సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం చేసే దిశగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనుస్సు రాశి వారు సహనాన్ని కోల్పోకండి. ఎందుకంటే సహనం కోల్పోవడం వల్లనే వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. చిన్నపాటి సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. కొన్ని వృధా ఖర్చులు సంభవించవచ్చు. కళా సాంస్కృతిక రంగముల యందు ఉన్నవారికి మంచి ఆదరణ కలుగుతుంది. కొంత ముఖ్యమైనటువంటి కార్యక్రమములు నెరవేరుతాయి. ఇతరుల అభిప్రాయములను తెలుసుకోవటం మంచిది. శారీరక ఇబ్బందులు తగ్గవచ్చు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా నైరాశ్యమును దరిచేరనివ్వకండి. బంధుమిత్రులు సహకరిస్తారు. రవి కుజ బుధ శ్లోకములను ప్రతినిత్యము కూడా పఠించడం వల్ల ధనుస్సు రాశి వారికి మేలు జరుగుతుంది. మీదైన శైలితో కృషి చేస్తే సత్ఫలితములన్నీ కూడా వ్యాపారపరంగా మీరు సాధించగలుగుతారు. ఆర్థిక అనుకూలత కోసం 4 శుక్రవారాలు మహాలక్ష్మి స్తోత్రపారాయణం చెయ్యటము 1, కనకధార స్తోత్రపారాయణం చెయ్యటం 2, శనివారం నాడు అర్ధాష్టమ శని దోషం పోవటానికి వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రపారాయణము చెయ్యటము, నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, శనిత్రయోదశి గనక వస్తే తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా కొన్ని శుభ ఫలితములు కలుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు వీలైనంత దైవారాధన, ఆధ్యాత్మిక సత్సంగాది కార్యక్రమాల్లో పాల్గొంటే మరిన్ని యోగదాయకమైన ఫలితములు ధనుస్సు రాశి వారికి సంభవిస్తాయి. ధనుస్సు రాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబరుకు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు ఫోన్లు చేయగలిగితే మా సిబ్బంది మీతో మాట్లాడుతారు, అపాయింట్మెంట్ ఇస్తారు. అప్పుడు మీరు నాతో మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి ఫోను ద్వారా మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుంది. ఫోను ద్వారా మాత్రమే జాతకం చెప్పబడును. ప్రత్యక్షంగా ఎవరికీ కూడా అవకాశము లేదు. ఇది సహకరించండి. కాబట్టి ఎవరైనా కావలసిన వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి. ధనుస్సు రాశి వారు బాగుండాలి. వచ్చే మాసం మళ్ళా కలుసుకుందాము. మీకు అన్ని శుభాలు జరగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.